శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు చీరాల స్వామికి జై. ఒకసారి నేను ఆయన్ను దర్శించినప్పుడు ఆయన ఒక వీధి వెంట నడుస్తున్నారు. నేను వెళ్ళి నమస్కరించగానే తలెత్తి నా కేసి ఒకసారి చూశారు. నేను ఆయనతో కలిసి నడుస్తున్నాను. అలా కొద్ది దూరం నడిచేసరికి స్వామి కటకటాల తలుపులతో మూయబడి ఉన్న ఒక ఇంటి పంచవైపు చూపించి, "నువ్వు వెళ్ళి ఆ లోపల కూర్చో స్వామి" అన్నారు. ఒక్క క్షణం నేనేం చేయాలో నాకు తెలియలేదు. మరుక్షణమే నాలో ఆలోచన తట్టింది. నేను గృహస్థునై ఇంట్లో ఉండవలసిన వాడనని, వారిలా స్వేచ్ఛాజీవినై యథేచ్ఛగా సంచరించకూడదని సంకేతంగా ఆయన నాకిలా ఆదేశిస్తున్నారేమోననిపించి భయమేసింది. నేనా భావాన్ని మనసులో పెట్టుకుని, "నేను మీతో వస్తాను స్వామి" అన్నాను. ముందు వద్దన్నట్లు తల ఊపారాయన. నేను తిరిగి అదే మాట అనడంతో ఆయన మౌనంగా నా కళ్ళల్లోకి చూసి తిరిగి నడవసాగారు. ఆయన నన్ను ఆ ఇంటి వరండాలో కూర్చోమని మళ్ళీ హెచ్చరించనందుకు లోపల సంతోషిస్తూ ఆయనతో అడుగు కలిపాను. ఒకరోజు ఉదయం 6 గంటలకే స్వామిని దర్శించాను. స్వామి రోడ్డు ప్రక్కన కూర్చుని ఉన్నారు. స్వామి ఒడిలో బ్రౌన్ కలర్ కలిగిన ఒక పాత నైలాన్ చీర ఉంది. రాత్రి చలిలో స్వామి ఆరుబయట నిద్రిస్తుండగా ఎవరో ఒక పుణ్యాత్మురాలు ఆయనకు ఆ చీర కప్పి ఉంటుంది అనుకున్నాను. నేనిచ్చిన సిగరెట్టును కాల్చిన తర్వాత స్వామి ఆ చీరను నాకిస్తూ, "ఇది కప్పుకోవయ్యా" అన్నారు. స్వామి ఏ వస్తువును ఎప్పుడూ తన కోసం దాచుకోవడం అనేది జరగలేదు. ఆయన ప్రసాదించిన తక్కిన వస్తువులతో పాటు ఈ చీర కూడా ఇప్పటికీ నా పూజలో ఉన్నది. ధ్యానం సరిగా జరగక మనసు కలత చెంది ఉన్నప్పుడు దాన్ని కప్పుకుంటే వెంటనే చిత్తం శాంతించి స్వామి సన్నిధిని అనుభవించటం జరుగుతూ ఉంటుంది. కొందరు మిత్రులు, పెద్దలు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించాలని స్వామి అభిప్రాయమని వ్యాఖ్యానించారు. నాకు మాత్రం అది కేవలం స్వామి కప్పుకున్న పవిత్ర వస్త్రం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ